Good morning everyone, welcome back to our YouTube channel నీలి మేఘాలలో. ఇంటి రోజు పొద్దునే ఇంకా మా ఆయన కాఫీ తాగేటప్పుడు నేను వీడియో చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. హీ స్టిల్ హ్యావింగ్ హిస్ కాఫీ బట్ ఐఎమ్ ఆల్రెడీ రెడీ టు గో టు ఆఫీస్. 7:05 అయింది టైమ్. అయితే ఏంటంటే ఈరోజు ఎంత హెక్టిక్ డే అంటే, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లైఫ్లో ఆడది తలుచుకుంటే షీ కెన్ మల్టీ టాస్క్ థింగ్స్ అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అఫ్ కోర్స్ ఆడది తలుచుకుంటే చిచ్చి అట్లా కాదు. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే కొన్నిసార్లు, అమ్మో ఇన్ని పనులు మనం చేయగలమా అని అనుకుంటారు కదా. దానికి చెప్పు. ఆడవాళ్ళు అందరికి శక్తి ఉంటుంది, ఆ శక్తిని బయటికి తేయండి. మావాడి తీసింది బయటికి. ఈ మధ్య రోజు తెస్తున్నా నిజంగా. చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడే 7:05 అయింది, నేను కాఫీ తాగుతున్నాను, ఆఫీస్కి బయలుదేరిపోతుంది. ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ సడన్గా వీ హ్యావ్ ప్లాన్డ్ టు గో అవుట్ ఆన్ అ హాలిడే. అండ్ ఎలా అయిపోయిందంటే, ఒక్కసారిగా నేను యూట్యూబ్ వీడియో లేదు నా దగ్గర, బ్యాంకింగ్, రెండోది స్టాక్ నేను మొత్తము రెడీ చేసుకోవాలి ఆఫీస్లో, మూడోది హౌస్ ఆఫ్ శివాసంకి కూడా వెళ్ళి అక్కడ కూడా హెల్ప్ చేయాలి. దాని తర్వాత ఇంకా ఒక పని ఉంది, అది కూడా చెప్తాను వెళ్ళినప్పుడు. అదొకటి చేసుకున్న తర్వాత ఈ ఎపిసోడ్ని ఎండ్ చేయాలి. అంటే ఒక్క రోజు ఎన్ని పనులు చేయొచ్చు అనేది ఇప్పుడు మా వాడు మీకు చూపిస్తాను. అంటే నా 3 బిజినెస్లు, అంటే నా యూట్యూబ్, నా ఎన్ఎం ఫుడ్స్, నా హౌస్ ఆఫ్ శివాసం, ఈ 3 ప్లస్ నా ఇంటి బిజినెస్. అంటే ఏంటి, మా ఆయన్ని చూసుకోవడం, కాఫీ ఉందా సారీ, మా ఆయన్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇది కూడా ఒక పనే కదండి. సో ఇన్ని పనులు కూడా ఈరోజు హ్యాండిల్ చేయడం ఎంత కష్టం. టైట్ అయిపోయింది అని అంటే, అసలు తన లైఫ్లో కోరిక ఏంటంటే అప్పటికప్పుడు ప్యాక్ చేసుకుని అప్పటికప్పుడు బయలుదేరి టికెట్స్ బుక్ చేసుకుని అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే లైక్ అసలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్లాన్ ఉండకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పి, అది ఇన్ని సంవత్సరాలకు తనకు తీరింది. ప్లాన్ చేసింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇవాళ ఒక్కరోజు టైం ఉంది, రేపు మార్నింగ్ ఒక్క రోజునే బోల్డ్ పనులు చేయాలండి. అనుకోకుండా అసలు ఎప్పుడు చేయనలాగా, ఎప్పుడు కూడా ప్లాన్డ్ ట్రిప్స్ వేస్తాను, జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసేసుకుంటాను. ఫస్ట్ టైం నిన్న రాత్రి 12 o'clock వరకు బుకింగ్స్ చేస్తూ ఉన్నాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు సడన్గా థాట్ వచ్చింది, లేదు మనం వెళ్ళాలి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేసేసాను. టికెట్స్ బుక్ చేసేసిన తర్వాత మా మమ్మీకి చెప్పాను, మా తమ్ముడికి చెప్పాను, మా చెల్లి కాల్ ఆఫ్ కోర్స్ దానికి తెలిసిపోద్ది ఫస్ట్. దాని తర్వాత క్రేజీ కపుల్స్కి చెప్పాను, ఇలా వెళ్తాను. ఏంటక్క ఇన్ని రోజులకి సడన్గా అని అన్నారు. ఏంటి ఇన్ని రోజులు సడన్గా అని అన్నాడు. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, ఇంప్రాంప్టు ట్రిప్ వేయాలి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంప్రాంప్టు ట్రిప్స్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో ఐ హోప్ దిస్ ట్రిప్ టర్న్స్ అవుట్ వెరీ వెల్. అండ్ ఈ ట్రిప్ వెళ్తా ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఎక్కువ వ్లాగులు చేయను, మేబీ 1 or 2 vlogs ఆఫ్ ద ట్రిప్ అంతే, ఎక్కువ చేయను. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండే థింగ్స్ అన్ని కూడా క్యాప్చర్ చేస్తాను. ఎందుకనంటే ఐ వాంట్ టు ఎంజాయ్ క్వాలిటీ టైం విత్ ఇంద్ర. అందుకని అది మాత్రమే, ఆ పని మాత్రమే. ఓకే బాబు, నా ఆఫీస్ నేను వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్దాము. ఆఫీస్ లో బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు చాలా పనులు చెప్పింది. ఈ రోజు పొద్దుట ఇప్పుడు 8 o'clock నుంచి నేను స్టార్ట్ చేసి ఈవినింగ్ 8 వరకు నా బిజీలో నేను ఉంటానండి. నాకు చాలా పనులు, ఇన్ని పనులు చెప్పానండి. మొత్తం నోట్స్ రాసుకున్నాడు ఈ రోజు, ఇన్ని పనులు. ఆ పనులన్నీ ఇది చేయాలి. రాత్రి నోట్స్ రాసుకున్నాం ఎవరి కాళ్ళు ఏం పనులు చేయాలి అనేసి. ఎందుకంటే ఉండేది 24 hours. ఈ 24 hours బోల్డ్ ఎంత పని చేయాలి. ఓకే చలో అండి, ఎందుకంటే మా పిల్లలు వచ్చేసారు నన్ను పిక్ చేసుకోవడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి. చలో ఓకేనా, చల్లు బాబోయ్. ఓకే బాయ్. నా రసారది అండి, అది వచ్చేసాడు పొద్దున తీసుకురావడానికి. నన్ను వాడికి తెలియదు కూడా తెలీదు నేను వీడియో చేస్తాను. సో నా రథసారథి అనమాట. ఇది మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్తున్నాము. పొద్దున్నే ఏంద్రా ఈ టార్చర్ అనుకుంటారు వీళ్ళు. ఎందుకంటే నార్మల్లీ సుఖంగా 9ంటికి వస్తారు ఆఫీస్కి. మంచి ఫుల్ చలి. సో అందుకని ఆఫీస్కి వెళ్తున్నాము. ఓకేనా, పక్కనే మాకు దగ్గరే, అందుకని వెళ్తున్నా. ఓకే, ఆఫీస్లో నా పిల్లలు పొద్దున్నే ఇంత తొందరగా, ఈడికైతే ఈరోజు ఇప్పుడు చెప్తాను రా నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది. వింటారా?
ఓకేరా. మీ సార్ బర్త్డేకి నేను ఒక 5 రోజులకి 6 రోజులకి యాక్చువల్లీ ఊరు వెళ్తున్నాను రా, పెద్ద ట్రిప్ వేస్తున్నాను రా. అందుకనే ఈరోజు పొద్దునే 7ంటికే మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టేసి పిలిచేసేసి ఎక్కడికి వెళ్తున్నానని వీడియో కట్ చేసి చెప్తాను రా, ఓకేనా. ఫస్ట్ జాబ్ ఆఫ్ ద డే ఏంటంటే ఈరోజు సున్నుండలు పప్పు వేయించాలి, దాన్ని పిండి చేయాలి. ఎందుకంటే మన సున్నుండలు చాలా ఫాస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్. నేను లేకపోయినా సరే ఏది ఆకూడదు. లక్కీగా నిన్న అన్ని పికిల్స్ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఉసిరికాయ అల్లం పెడుతున్నాము, దాని తర్వాత పల్లి పొడి, దాని తర్వాత రసం పౌడర్. ఈరోజు ఫినిష్ చేయాల్సిన టాస్క్లు, సో దట్ అప్పుడు కొంచెం మన దగ్గర స్టాక్ అంత కరెక్ట్గా ఉంటుంది 1 వీక్కి. సున్నుండలు పొడి వేయాలి, సున్నుండలు చుట్టాలి, రాగి పొడి వేయాలి, రాగి లడ్డు చుట్టాలి, దాని తర్వాత చక్రాలు వేయాలి, రాగి మురుకులు వేయాలి. ఎంతవరకు అవుతాయో తెలియదు కానీ వీలైనంత వరకు అన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ప్రస్తుతానికైతే పప్పు వేయిస్తున్నాను. సున్నుండలకి పప్పు వేయించేసి పక్కన పెట్టేసేసాను. దాని తర్వాత రసం పౌడర్ కూడా చేసేసాను. చూస్తున్నాడు ఏం చేయకుండా, చూసారా అలా నిల్చున్నాడు వాడు. అది తీయాలా. ఇప్పుడు నేను వచ్చేసేసి ఇదిగోండి పల్లీల పొడికి పల్లీలు వేయిస్తున్నాను అనమాట ఫ్రెష్గా. ఎవరెవరు ఇప్పటివరకు మన దగ్గర పల్లీల పొడి ఆర్డర్ పెట్టుకోలేదో వెంటనే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తామండి. మీ అందరికీ తెలుసు, ఓన్లీ వారానికి సరిపడే ప్రోడక్ట్సే మనం రెడీ చేసుకుంటాము. అది అయిపోయిన వెంటనే మళ్ళీ రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సున్నుండలకి పిండి వేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, జరుగుతూ ఉండే కొద్దీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసేసి సున్నుండలు పొడి వేస్తున్నానండి మిక్సీలో. మీకు తెలుసు కదా మాకు చాదస్తం ఎక్కువ, మిక్సీ వేసుకుంటున్నాను. సున్నుండలకి సపరేట్ మిక్సీ, సపరేట్ జార్స్ అనమాట. ఎందుకునంటే మళ్ళీ దాని వాసన దేనికి అంటకూడదని చెప్పేసి ఐ విల్ బి వెరీ క్లియర్ అనమాట. ఎవరైనా నా మిక్సీ ముట్టుకోకూడదు, దాని జార్స్ ముట్టుకోకూడదు. మసాలాలకి ఏదైనా వేసుకోవచ్చు కానీ సున్నుండలకి మాత్రం సపరేట్గా ఉండాలి. ఆల్రెడీ నా కళ్ళ ముందు మా శంకర్ వచ్చేసేసి రాగి లడ్డు చుడుతున్నాడు ఫ్రెష్గా నెయ్యి వేసి. సో సున్నుండల పొడి కూడా రెడీ చేసేసానండి. పొడి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నా. ఆయిల్ వేడి చేసుకోవాలి. చక్రాల పిండి రెడీ అయిపోతుంది. ఏంద్రా నీ గోల అక్కడి నుంచి? ఫోను. ఇదిగోండి ఇప్పుడు ఈ చక్రాలన్నీ వేయాలన్నమాట. స్టార్ట్ చేస్తాం. చక్రాలు రెడీ అవుతున్నాయి. పండక్కి ఎవరెవరు ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. అదిగోండి వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో ఆఫీస్లో పనంతా ఫినిష్ చేసేసుకున్నాను. టైం వచ్చేసేసి ఉసిరికాయ పచ్చడి పెట్టేసేసాను. దాని తర్వాత అల్లం పచ్చడి అయిపోయింది, చక్రాలు వేసేసాము, రాగి మురుకులు వేసేసాను, పల్లి పొడి చేసేసాను, సున్నుండలు పిండి వేయించుకొని పప్పు పిండి వేయించేసుకున్నాను. దాని తర్వాత రసం పౌడర్ రెడీ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ 1 వీక్. స్టాక్ అంతా రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకొని యాక్చువల్లీ హౌస్ ఆఫ్ శివాసం స్టూడియోకి వెళ్ళి అక్కడ ప్రమోట్ చేద్దాం శారీస్ని అని అనుకున్నాను. కాకపోతే ఈరోజు చాలా పనిచేసావు కదక్క అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏమన్నారంటే మహి కవించులు, వద్దు మేమే నీకు శారీస్ పంపిస్తాము, నువ్వు అక్కడే చెయ్యి అని అన్నారు. బట్ అనుకోకుండా ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలన్నమాట. ఎందుకునంటే మా తమ్ముడికి మరదలకి అంకితకి అన్నీకి ఇద్దరికి కూడా కస్టమైజేషన్ హౌస్ ఆఫ్ శివాసం నుంచి చేయిద్దామని నా కోరిక అనమాట. సో అంకిత డ్రెస్ రెడీ అయిపోయింది. అది ఎలా ఉందో మీకు సంక్రాంతికి చూపిస్తాము. ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు బై ద ఫ్యాబ్రిక్ కొని మా తమ్ముడికి ఒక బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ కుర్తా చేయించాలి అని నా కోరిక. సో అదొకటి చేస్తాను. కస్టమైజేషన్స్ చేస్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది కదా వాట్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్స్. అండ్ ఒకవేళ నాకు కరెక్ట్ ఫ్యాబ్రిక్ దొరికిందనుకోండి, ద ఫ్యాబ్రిక్ విచ్ ఐ రియలీ వాంట్, అప్పుడు నేను మీకు ఆ ఫ్యాబ్రిక్ వెనక ఆ డిజైన్ వెనక స్టోరీ చెప్తానమాట. సో అందుకని ఫస్ట్ ఫ్యాబ్రిక్ హంటింగ్కి వెళ్తున్నాను. ఇంద్ర ఆల్రెడీ సెలాన్లో ఉన్నారు. ఐబ్రోస్ చేయించుకుందామని అనుకుంటున్నాను. టైం దొరికితే అటు నుంచి అటు వెళ్తా, లేదు అని అంటే ఇంక ఇంటికి వచ్చేస్తానమాట. లెటెస్ట్ సీ ఎన్ని పనులు చేయగలం ఈరోజు అన్నది, ఓకేనా. సో యూట్యూబ్ వీడియో ఒక పక్క నడుస్తూనే ఉంది. ఎన్ఎం ఫుడ్స్ అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫినిష్ చేసుకున్నా. ఇంకా హౌస్ ఆఫ్ శివాసం వర్క్ చేయాలి. దాని తర్వాత ఇంటికి వచ్చి బోల్డ్ పనులు చేసుకోవాలి, ఓకేనా. కలుద్దాం అయితే, బాయ్. ఆటోలో వెళ్తున్నాను. ఐ లవ్ ట్రావెలింగ్ ఇన్ ఆటోస్. సో ఈ ఫ్యాబ్రిక్ ఎలా టర్న్ అవుతుంది తర్వాత చూద్దాం, ఓకేనా.
ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చాను. సో మీకు చెప్పాను కదా హౌస్ ఆఫ్ శివాసంకి ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం వెళ్ళానని, మీకు అక్కడ చిన్న వీడియో కూడా తీశాను. సో ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కూడా చేసేసాను మా తమ్ముడికి కుర్తా పైజమా కుట్టించడానికి. అంకిత డ్రెస్ కూడా వచ్చేసింది లెహంగా. సో అవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఇంద్రాని పిక్ చేసుకోవడానికి వచ్చాను. నేను పిక్ చేసుకుంటున్నాను, ఒక నిమిషం చూపిస్తానండి. చూడండి, ఇందిరా గారిని నేను పిక్ చేసుకోవడానికి వచ్చాను. నేను యాక్చువల్లీ ఇక్కడ ఉంటే తను ఇక్కడ దగ్గరలోనే ఉంటే సరేనా నేను డ్రాప్ చేస్తాను. సో అది మ్యాటర్. బట్ టుడే హెస్ బిన్ అ వెరీ బిజీ డే బట్ ఎ గుడ్ డే. సో ఒక ఫుల్ డే మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది నా డే. అసలు ఏం చేసావు మార్నింగ్ నుంచి ఏం చేశానా అని నేను మీకోసం ఏం చూపించావు అని, అంటే నువ్వు మామూలుగా ఇలా చేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి సున్నుండలు వేయించి, సున్నుండలకి పప్పు వేయించి పొడి చేశాను, ఉసిరికాయ పచ్చడి పెట్టాను, అల్లం పచ్చడి పెట్టాను, దాని తర్వాత చక్రాలు వేశాను, రాగి మురుకులు వేశాను, పల్లి పొడి చేశాను, దాని తర్వాత రసం పౌడర్ వేశాను, వీలైనంత వరకు షూట్ చేశాను. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటి నుంచి మళ్ళీ ఊబర్ ఆటో బుక్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం ఆటోలో వచ్చాను. అవన్నీ కొనుక్కున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నిన్నొచ్చి పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకొని ఈరోజు పైగా యూట్యూబ్ వీడియో కూడా చేస్తున్నాను. హౌస్ ఆఫ్ శివాసం వర్క్ కూడా చేశాను. యాక్చువల్లీ హౌస్ ఆఫ్ శివాసం స్టూడియోకి వెళ్దాం అనుకున్నానండి ఈరోజు. కాకపోతే మా వాళ్ళు వచ్చి అక్క ఇంకా చాలు, నువ్వు చేసే పనులు చెయ్యి, ఈరోజు మేము చూసుకుంటాం హౌస్ ఆఫ్ శివాసం అని అన్నారు. పాపం వాళ్ళిద్దరే చూసుకున్నారండి ఈరోజు. ఆర్డర్స్, డిస్పాచ్ అన్నీ చూసుకున్నారు. ఏమైనా సాధించాలని అనుకుంటే ఇంతే కష్టపడండి, ఇలాగే చేయండి, ఖచ్చితంగా మల్టీ టాస్కింగ్. ఈరోజు ఫుల్ మల్టీ టాస్కింగ్ లో ఉన్నాను అనమాట. కనీసం జుట్టు దూకునే టైం కూడా దొరకలేదు ఈరోజు. బట్ దట్స్ ఓకే. ఇంక ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బుల్ ఎపిసోడ్ని మీరు చూడండి. సో ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందరూ అనుకుంటారు మనము 1కి 10 సార్లు 10 పనులు ఒకేసారి చేయలేము అని అనుకుంటారు. ఖచ్చితంగా చేయగలమండి. కొంచెం స్టార్టింగ్లో మనకి ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ చేయలేము అన్నది ఏమీ లేదు, అన్నీ చేయగలము అని నేను అనుకుంటాను. స్ట్రెస్ అఫ్ కోర్స్ ఉంటుంది. స్ట్రెస్ ఉండకూడదు అని అంటే పనులు జరగవు. యూ హ్యావ్ టు టేక్ స్ట్రెస్, బట్ దట్ స్ట్రెస్ షుడ్ నాట్ గో ఆన్ టు యువర్ బ్రెయిన్. ఇట్ షుడ్ ఓన్లీ బీ ఆన్ యువర్ వర్క్. ఆ స్ట్రెస్లో, ఆ టైమ్ ఫ్రేమ్లో మనం కరెక్ట్గా వర్క్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మా మమ్మీ చాలా కంగారు పడుతూ ఉంటుంది అనమాట. మా అమ్మ నాన్న ఎక్కువ పర్టికులర్లీ, ఎందుకు నీకు ఆల్రెడీ NM ఫుడ్స్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు హౌస్ ఆఫ్ శివాసం ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు ఈ టెన్షన్, నీకు ఉన్న ఒక బిజినెస్ చాలదా అనేసి. బట్ దెన్ నేను అనుకుంటాను, వెన్ యూ హ్యావ్ టైమ్, వెన్ యూ హ్యావ్ స్కోప్ టు డూ వర్క్, మనకి స్కోప్, టైమ్. ఐడల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా కూర్చుంటే పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది, ఇవే ఉంటాయి. అదే మనకి ఖాళీ లేకపోతే, మన పనిలో మనం ఎంత బిజీ అయిపోతే, అప్పుడు వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్. కరెక్ట్ కదా? అందుకని ఎప్పుడు ఎవ్వరు కూడా ఐడల్ గా కూర్చోకండి. మా ఆయన కంఫర్టబుల్ గా సంపాదిస్తున్నాడు కదా, మనం ఎందుకు పని చేయాలి అని అనుకుంటే కరెక్ట్ కాదు. అందరూ పని చేయాలి, నచ్చిన పని చేయండి. నేను యాక్టింగ్ కి కొంచెం పాజ్ పెట్టేసేసి మానేసానని నేను చెప్పను. పాజ్ పెట్టి నేను యూట్యూబ్ బిజినెస్ చూసుకుంటున్నాను, లేకపోతే NM ఫుడ్ బిజినెస్ చూసుకుంటున్నాను, లేకపోతే హౌస్ ఆఫ్ శివాసం చూసుకుంటున్నాను. బట్ దట్ ఈస్ మై చాయిస్ అండ్ ఐ లవ్ దట్ చాయిస్. అండ్ ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఈయన అండర్స్టాండ్ చేసుకోకపోతే ఆడవాళ్ళు అన్ని చేయలేరు. సో మగవాడి విజయం వెనుక ఆడదాని చేయి ఉంటుందని అంటారు కదండి. నేనైతే అంటాను, ప్రతి ఆడదాని విజయం వెనుక మగవాడి సహకారము, ఓర్పు లేనిదే ఆడది ముందుకు వెళ్ళలేదు. థ్యాంక్ యూ. సో సైన్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ చిన్ని బుల్లి ఎపిసోడ్ ని చూసి ఎంజాయ్ చేయండి. చిన్ని బుల్లి ఎపిసోడ్ కాదండి, బానే ఉంటుంది. లేదండి, మీరు చూసి చెప్పండి నిజంగానే బుల్లే కాదా అనేసి మీరే చెప్తారు. బుల్లి ఎపిసోడ్ అని అంటారు. ఓకేనా? సరే అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్. బుల్లి ఎపిసోడ్ అంటే బాయ్ బాయ్ గైస్. బాయ్.